హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎంటీ. సో నేను క్లాస్ నెంబర్ 9 వీడియో అప్లోడ్ చేసినప్పుడు కింద ఒక కమెంట్ అయితే రావడం జరిగింది. విక్కీ 4700 ఐడి నుంచి అయితే రావడం జరిగింది. నేను ఆల్రెడీ ఈ వీడియోలో పవర్ ఆన్ రీసెట్ గురించి అండ్ పీరియడ్ హోల్డ్ గురించి చెప్పడం జరిగింది కాల్కామ్లో. సో ఈ అబ్బాయి ఏమడుగుతున్నాడంటే, సార్ మరి ఒకవేళ మీడియాటెక్ అంటే రెడ్మీ 9A అంటే రెడ్మీ 9A అనేది మీడియాటెక్ మోడల్స్లో మనకి పవర్ ఆన్ రీసెట్ పిఎస్ హోల్డ్ కనిపించట్లేదు, నేను ఎక్కడ చెక్ చేయాలి అని అడగడం అయితే జరుగుతుంది. సో రెడ్మీ 9A మోడల్లో నేను ఇక్కడ బోర్నియోలో ఓపెన్ చేసాను చూడండి. ఇది వచ్చేసి మనకి మీడియాటెక్ మోడల్ అనమాట. మీడియాటెక్ మోడల్లో పవర్ ఆన్ రీసెట్కి పేరు వచ్చేసి రీసెట్ బి అని, అదేవిధంగా పిఎస్ హోల్డ్కి వాచ్ డాగ్ అని పేరు మారుతుంది. సో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది మన పవర్ ఐసీ. ఈ పవర్ ఐసీ దగ్గర ఉన్న క్రిస్టల్. ఓకే, మనం లేఅవుట్కి వెళ్దాం. డైరెక్ట్గా లేఅవుట్లో మన క్రిస్టల్ నెంబర్ వచ్చేసి చూడండి, ఇక్కడ X201. స్కెమాటిక్లోకి వెళ్ళి సింపుల్గా ఇక్కడ చూడండి X201ని క్లిక్ చేయండి. సో మనకి క్రిస్టల్ ఎక్కడైతే ఉందో అక్కడికి తీసుకెళ్ళడం రావడం జరుగుతుంది. దాంట్లోనే మనకి కంట్రోల్ పార్ట్ అయితే ఉంటుంది. ఈ కంట్రోల్ యూనిట్లో ఇక్కడ చూడండి రీసెట్ బి, ఇదే మనకి పవర్ ఆన్ రీసెట్ అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి WDTRSTBI_in, దీన్నే మనం ఏమంటామంటే వాచ్ డాగ్. ఈ 2 లైన్లు అనమాట. అక్కడ పవర్ ఆన్ రీసెట్కి ఇక్కడ రీసెట్ బి అని వస్తుంది, అక్కడ పిఎస్ హోల్డ్కి ఇక్కడ